ఏపీ న్యూస్కి స్వాగతం. రైతు శ్రమ ఆవిరైపోయింది. కాయ కష్టం చేసి పెట్టిన పంట కళ్ల ముందే నీటిలో మునిగిపోయింది. ఏలేరు వరద వలన పిఠాపురం మండలం రాపర్తి, జొమ్మలపల్లి, గోకివాడ గ్రామాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా రాపర్తి రైతు ముప్పిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ముంపుకు తగ్గుతున్న కొద్ది బయటపడుతున్న ఇసుక దిబ్బలను చూసి రైతులు గుండెలను పిండేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అడుగడుగున ఇసుక మేటలు వేసి ఆపే వరద నీటిలో కొట్టుకొచ్చి పేరుకుపోయిన రాళ్ల దెబ్బలను ప్రభుత్వం స్పందించి వెంటనే తీయించాలని కోరారు. రాపర్తి గొర్రెకంటికి 6 గంటలు పడడంతో అధిక సంఖ్యలో పొలాలు నీట మునిగిపోయాయి. గొట్టుపై ఉన్న సత్తమ్మ తల్లి గుడి నీటిలో కొట్టుకుపోయింది. ప్రభుత్వ నష్టపరిహారం ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద వల్ల రైతు అన్ని విధాలు నష్టపోయాడని తెలియజేశారు. వరద నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. రాపర్తి గ్రామం అండి. ఏరాపురంలో నాకు ఒక 5 ఎకరాలు ఉందండి. రాపర్తిలో ఒక 5 ఎకరాలు ఉందండి. ఒక 5 ఎకరాలు చేస్తున్నానండి. ఏంటంటే ఇది నాకు 52 సంవత్సరాలండి. 52 సంవత్సరాలనే నాకు 18వ సంవత్సరం అప్పుడు పెద్ద వరద వచ్చిందండి. వస్తే అప్పుడు ఇసుక ఎక్కువ ఉండేదండి. దీని మీద ఇసుక ఉంటే మొత్తం రాపర్తి దాకా కూడా వాటర్ వచ్చిందండి. వాటర్ వస్తే అప్పుడు ఇసుక కూడా మొత్తం రాపర్తి దాకా కూడా గంటల కింద వేసేసుకొచ్చేదండి. ఇప్పుడు అంత ఇసుక ఏమి రాలేదండి. ఇప్పుడు ఏంటంటే ఇలా రాపర్తి ఏరియాలోని ఏరాపురం మీద ఒక గండి పడ్డదండి. 200 మీటర్లు పడ్డదండి గండి. ఆ గంటలతోటి ఇలా ఏరాపురం, ఇల్లింద్రాడ, జౌన్పల్లి, రాపర్తి ఇవన్నీ కూడా దాని మీద మొత్తం మునిగిపోయింది. మొత్తం అన్నీ మునిగిపోయి ఒక 25 ఎకరాల దాకా ఇసుక మేటలు పడ్డాయండి. ఇసుక మేటలు పడితే ఈ రాపర్తి ఏరియా మీద మొత్తం 7 గంటలు పడ్డాయి. రాపర్తి మీద నష్టం ఏంటండి ఇంచుమించులోని ఇది రైతు అయితే ఎకరానికి 30,000 పెట్టాడండి. రైతు 30,000 కూడా మొత్తం కోర్సులు అన్నీ అయిపోయాయండి. ఇంకా లాస్ట్ పొట్ట దశలో ఉంది కనుక ఇంకా పట్టుబడలేవండి. ఇవాళ రైతు 40,000 పొలం చేస్తున్నాడండి. 30,000 ఇదండి 70,000 రూపాయలు రైతుకి అయ్యిందండి. ఇవాళ అయిందంటే అప్పులు పప్పులు చేసి కౌలు రైతుల కింద ఉండి మొత్తం అంతా కూడా 1,000 రూపాయలు తెచ్చారండి. ఇవాళ మరి చేను పోయి ఇది పోయిందంటే ఎక్కడ తెచ్చి పెడతారో మళ్ళీ తెచ్చి పెట్టడానికి లేదండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారాలు బ్యాంకుల్లో ఉన్నాయండి. అప్పుడు గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? గవర్నమెంట్ ఎకరానికి 10,000 ఇస్తారన్నారండి. అది 10,000 ఏం చాలదండి. చాలకపోతే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ ఒక 25,000 30,000 గవర్నమెంట్ ఇస్తే దాని మీద ఇదేదో చేసి మళ్ళీ రీమోడలింగ్ చేసుకుని ఏదో విధంగా మళ్ళీ ఉడుచుకోవడానికి ఆస్కారం ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. అధికారులు వాళ్ళు దీని మీద పరిశీలించి పెద్ద సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచి దీన్ని ఈ నష్టపరిహారం కళ్యాణ్ గారు నియోజకవర్గంలో అయింది కనుక దీని మీద దృష్టి పెట్టి దీన్ని రైతులను ఆదుకోకపోతే రైతులు కన్నీళ్ళు చూసినట్టుగా అవుతాయి.